Hello, friends. All the best to your exams. Wish you all good luck. Will come on your way. You will perform very better. ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ఈజ్ వెల్. మీకు ఈ మూమెంట్లో యాంగ్షియస్గా టెన్షన్గా ఉంటారు. ఆ టెన్షన్ని యాంగ్షియస్ని బయటపెట్టడానికి ఒకే ఒక్క వర్డ్, జస్ట్ వన్ వర్డ్. సో మనకు వరల్డ్లోనే ది బెస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్ అండ్ టార్చరెస్ట్ ఎగ్జామ్స్ ఏవంటే మేము తీసుకున్న సర్వేలో, అంటే మాకు గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్స్ ఇలాంటి కోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు మేము సర్వేలో ఏది టఫెస్ట్ ఎగ్జామ్స్ అంటే మన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణలో జరిగే ఎగ్జామ్స్, ఎంబీబీఎస్ ఫైనల్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్. మనం ఎంత చదివినా మన మార్కులు మన కరెక్షన్ చేసేవాడి చేతుల్లో ఉంటాయి. మనం ఎంత చదివినా వైవాకి వెళ్ళినప్పుడు మన ఎక్స్టర్నల్ చేతిలోనో మన హెచ్ఓడి చేతిలోనో మన మార్కులు ఉంటాయి. అలాంటి ఎగ్జామ్నే మనం దాటి పాస్ అయ్యి వచ్చాం. దాని ముందర ఈ నీట్ పీజీ ఎగ్జామ్ చాలా చిన్నది. బిలీవ్ ఇట్, ట్రస్ట్ ఇట్, బీ కాన్ఫిడెంట్. మీకు డెఫినెట్గా మీరు అనుకున్న దానికన్నా మినిమం టు మినిమం 30% మార్క్స్ ఎక్కువ వస్తాయి. బీ కాన్ఫిడెంట్. అండ్ ఫైనల్గా నిన్నటి నుంచి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, మీరందరూ కూడా చూస్తుంటారు. కానీ 2 చాలా అద్భుతమైన విషయాలు నేను గమనించాను వాటిలో. సో ఆ 2 అద్భుతమైన విషయాలు మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏం లేదు, ఒకటి చిన్న వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, మీరు ఏదైతే వీడియో బేస్డ్ కానీ ఇమేజ్ బేస్డ్ కానీ క్వశ్చన్ వస్తే ఇమ్మీడియట్గా వీడియోని ఇమేజ్ని చూడొద్దు. కింద ఉన్న ఫస్ట్ 4 ఆప్షన్లను చూడండి. దెన్ ఆటోమేటిక్గా ఇమేజ్ చూసినప్పుడు మీకు ఆన్సర్ స్ట్రైక్ అవుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ సాల్వింగ్ ఆఫ్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్, వీడియో బేస్డ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ 4 ఆప్షన్స్ చూడాలి, తర్వాత ఇమేజ్ బేస్డ్ చూడాలి. ఇంకోటి, ఇది ఫస్ట్ మెథడ్, ఇది ఒకటండి. ఇంకోటి 2 మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి ఇప్పటి వరకు కూడా అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని చేయాలి, ఎన్ని వదిలేయాలి అనేది ఇంకొన్న డౌట్లు ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ అందరికి మీకు కానీ క్లారిటీ ఉంటే ఇప్పుడు చెప్పేది కొత్తగా ఆలోచించొద్దు. మీ అందరూ చెప్పిన తర్వాత, నిన్న చెప్పిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ పెట్టాలి, ఎన్ని క్వశ్చన్స్ పెట్టకూడదు అనే దానిపైన లాస్ట్ ఇయర్ 575 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరూ 195 మ్యాక్సిమం పెట్టున్నారు. మినిమం 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా 180 నుంచి 195 మధ్యలో చేసిన వాళ్ళందరికీ ది బెస్ట్ ర్యాంక్స్ ఉంటాయి. ఇంకోటి మోర్ ఇంపార్టెంట్, దీంట్లో కూడా ఇంకోటి ఏంటంటే, మీకు 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగల, ఇదైతే ఆన్సర్ కాదు అని ఎలిమినేట్ చేయగల ప్రతి బిట్టును మీరు ఆన్సర్ చేయగలచ్చు. ఏదైతే నాకు క్వశ్చన్ తెలియదు, కింద 4 ఆప్షన్లు తెలియదు అనుకున్నప్పుడు మాత్రమే క్వశ్చన్ వదలండి. సో బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. All the best. You will perform better. We have that confidence in you. You also have confidence in you. You are going to win. ఇప్పుడు మనసులోంచి అన్ని తీసేయండి. Be relaxed. You are going to win. Wish you all the best.